1996లో నేను దాసరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. సో 30 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఈ 30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైనవి. నేనున్నానని కాదు, బట్ ఈ 30 ఏళ్లలో వచ్చిన టెక్నాలజీ చేంజెస్ బహుశా ఇంకే సమయంలోనూ రాలేదు. ఎనలాగ్ బై డిజిటల్ వచ్చింది, వందల కొద్ది శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్స్, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేయబోతుంది. సో నా ఈ 30 ఇయర్స్ టెక్నాలజీ జర్నీని నేను ఎక్స్పోజ్ అయిన వాడిన కెమెరాలను పరిచయం చేయడం ద్వారా కొరిలేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను వాడిన కెమెరా హై బ్యాండ్ కెమెరా, జెమినీ టీవీ కోసం కొన్ని స్కిట్స్ తయారు చేయడం కోసం వాడాం. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ వాడింది బీటా క్యామ్ కెమెరా. ఈ బీటా క్యామ్ కెమెరా అనేది ఒక లెజెండరీ కెమెరా అయింది. తర్వాత దాదాపు 10-12 ఏళ్ల పాటు బ్రాడ్కాస్ట్ రంగంలో ఒక వెలుగు వెళ్ళింది. సో డంషరాట్స్ అనే ఒక గేమ్ షో చేయడం కోసం అని చెప్పి బీటా క్యామ్ వాడాను. సో ఆ తర్వాత నేను దాసరి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అది ఫస్ట్ టైం ఫిల్మ్ కెమెరాస్కి ఎక్స్పోజ్ అయిన టైం. హ్యారీ తప్పించి ఇంకేమీ ఉండేవిగా మన దగ్గర. హ్యారీ 2, హ్యారీ 3, అలాగే 97లో హ్యారీ 435 వాడాము. హ్యారీ 435 ఏంటంటే కెమెరా రన్ అవుతున్నప్పుడే దాన్ని మామూలు మోషన్ నుంచి స్లో మోషన్కి కన్వర్ట్ చేసుకోగలిగే ఫెసిలిటీ. అలాగే 98లో సమ్మక్క సారక్క సినిమా కోసము 16mm కెమెరా తీసుకొని మేడారం జాతరని లైవ్లో షూట్ చేశాం. అదో గొప్ప ఎక్స్పీరియన్స్. అలాగే సమ్మక్క సారక్క ఫైనల్ క్లైమాక్స్ కోసం అని చెప్పని స్పెషల్గా మిచెల్ కెమెరా తెప్పించారు. చాలా ఓల్డ్, అప్పటికే 15-20 ఇయర్స్ బ్యాక్ కెమెరా అది. దాన్ని విఠలాచార్య గారి కెమెరా అన్నమాట. ఎందుకంటే దానిలో ఇన్బిల్ట్, అంటే మనం ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసుకునే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, లేకంటే మాస్కింగ్ కానీ లేదా డబుల్ ఎక్స్పోజర్ కానీ మ్యాట్ పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా కెమెరాలోని ఇన్బిల్ట్ ఉంది. అసలు మిచెల్ కెమెరా గురించి ఒక రోజంతా చెప్పుకోవచ్చు, అంత లెజెండరీ కెమెరా. సో 98లో దాసరి గారి దగ్గర నుంచి బయటికి రాగానే 1999లో చిరంజీవి గారి హాలీవుడ్ ఫిల్మ్ అబూ తీఫా బాగ్దాద్లో ఏడీగా పనిచేశాను. అక్కడ 35mm కెమెరాస్లో గాడ్ అనుకునే పానావిజన్ కెమెరా, దాన్ని హాలీవుడ్ కెమెరా అంటారు. దాని తర్వాత ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు 3-4 కెమెరాస్ తెచ్చి పెట్టుకున్నారని తెలుసు. దెన్ కమ్స్ నా ఫస్ట్ డైరెక్టోరియల్ 2000 అంకుల్ సినిమాకి. దానికి మళ్ళీ 435 కెమెరానే వాడాము మేము. సో బహుశా నా ఫిల్మ్ కెమెరాస్ ఇక్కడితో ఎండ్ అయిపోయినాయని చెప్పొచ్చు. తర్వాత కొన్నాళ్ళ పాటు డిజిక్వెస్ట్కి నేను మేనేజర్గా పనిచేసినప్పుడు పానాసోనిక్ వేరీ క్యామ్, అలాగే వైపర్ అని 2 కెమెరాలు ఉండేవి వాళ్ళ దగ్గర. మొదటిసారి రీల్ లేదా టేప్ కాకుండా ఒక చిప్ మీద రికార్డ్ అవటాన్ని చూసినాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ అన్ అనలాగ్ టు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. అవి స్టాండర్డ్ డెఫినేషనే ఉండేవి. అయితే ఈ చిప్స్ మించి ఫిల్మ్ మీదకి రికార్డ్ చేసే పరికరం ఒకటి, లేజర్ ఫిల్మ్ రికార్డర్ అని, అది తెప్పించారు డెమో కోసం. చాలా మంది డిజిబీటా అలాగే ఈ వేరీ క్యామ్ ఈ కెమెరాల్లో షూట్ చేసి దాన్ని ఫిల్మ్ మీదకి రికార్డ్ చేసి థియేటర్లో రిలీజ్ చేయడానికని ప్లాన్స్ చేశారు. దాదాపు 5-6 ఫిల్మ్స్ రిలీజ్ కూడా అయినట్టున్నాయి. బట్ ఏమవుతుందంటే అప్పటికి ఇంకా స్టాండర్డ్ డెఫినేషనే ఉండేది, చిన్న ఫ్రేమ్. దాన్ని బ్లోఅప్ చేసి సినిమా మీదకి ఫిల్మ్ మీదకి బ్లోఅప్ చేసి చూపించేసరికి దాని క్వాలిటీ బాగాలేక అవి ఫెయిల్ అయినాయి. సో స్టాండర్డ్ డెఫినేషనే ఉండేది, హై డెఫినేషన్ అనే మాట వింటమే తప్పించి అంటే ఏంటో కూడా మాకు తెలియదు అప్పుడు. తర్వాత నేను బ్రాడ్కాస్ట్ కోసం, అంటే నేను చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాను, అలాగే ఇన్ఫర్మర్షియల్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చాలా చేశాను. వీటి కోసం నేను పానాసోనిక్ DVX100 అని, అలాగే సోనీ DV క్యామ్ అని అట్లాంటి కెమెరాస్ చాలా వాడాను. 2008 ఆ టైంలో DSLR కెమెరాస్, అంటే సినిమా కోసం DSLR వచ్చినాయి. క్యానన్ 5D Mark II and 3, దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ కెమెరాస్. 7D కూడా. అలాగే సోనీ A7 సిరీస్ వచ్చినాయి. అలాగే బ్లాక్ మ్యాజిక్ కొన్నాళ్ళు వచ్చి ఊపి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నారు. క్యానన్ వాళ్ళు అయితే వాళ్ళ లెన్స్ప్యాక్తో సహా వచ్చింది. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ కెమెరా. 2008లోనే రెడ్ అనే కెమెరా వార్త వచ్చింది. రెడ్ 1 అనే కెమెరా. టెలిసిని అవసరం లేకుండా కెమెరా నుంచి ఫైల్స్ని డైరెక్ట్గా ఎడిట్ స్వీట్లోకి డంప్ చేసుకోవచ్చు అనే వార్త. పెద్ద సెన్సేషన్ అది. సో ఎలా పనిచేస్తుందో అన్న అనుమానాలు అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ చాలా సూపర్ హిట్ అయింది కెమెరా. అయితే ఈ వేడెక్కుతోందని దాన్ని షార్ట్కి మధ్యలో ఏసీ కార్లో కూర్చోబెట్టి కొద్దిసేపు మళ్ళీ తీసుకురావాలని ఇలాంటి సమస్యలు కూడా వచ్చినాయి. కానీ మేము 2011లో ఋషి సినిమా చేసే టైంకి అది పూర్తిగా మెచ్యూర్ అయింది. అది
అండ్ ఇట్ వాజ్ రన్నింగ్ రియల్లీ వెల్. ఋషి సినిమా నేను చేసింది ప్రసాద్ ల్యాబ్స్. సో నాకు రమేష్ ప్రసాద్ గారికి మధ్యలో ఏ కెమెరా వాడాలి, ఫిల్మా లేకపోతే డిజిటల్ అన్న దాని మీద చాలా చర్చ జరిగింది. మన దగ్గర ల్యాబొరేటరీ ఉంది, ఫిల్మ్ అయితే క్వాలిటీ ఇవ్వగలము, అలాగే రా స్టాక్ కూడా మనకి క్రెడిట్స్ మీద దొరుకుతాయి. సో లెట్స్ గో ఫర్ ఫిల్మ్ అని చెప్పని నేను అన్నాను. అది కావాలంటే 2perf వాడదాం. 2perf అంటే ఫిల్మ్కి 4 హోల్స్ బదులు 2 హోల్సే ఉంటాయి. దానివల్ల ఫిల్మ్ స్టాక్ అవసరం దాదాపు సగం దాకా తగ్గుతుంది. క్వాలిటీ తగ్గుతుంది కానీ మన చిన్న సినిమా కదా పర్లేదు అని చెప్పాను. కనీసం 16mm వెళ్దామన్నాను, ఆయన ఒప్పుకోలేదు. ఆయన డిజిటల్లో వెళ్దామన్నారు, ఫ్యూచర్ అంతా అక్కడే ఉంది, లెట్స్ నాట్ ఫాల్ బిహైండ్ అన్నారు. రెడ్ మిస్టీరియం ఎక్స్ కెమెరా తోటి షూట్ చేసాం మేము. మధ్యలో సెకండ్ యూనిట్గా మేము Canon 5D టోటల్గా వాడాము. అలాగే సినిమా ఎండింగ్లో రెడ్ ఎపిక్ కెమెరా వచ్చింది, ఒక 2 days డెమాన్స్ట్రేషన్ కోసం అని చెప్పని తీసుకొని వాడాము. కెమెరామెన్ సూపర్ హ్యాపీ. సో రెడ్ వాజ్ అబౌట్ టు కాంకర్ ద వరల్డ్ అని అనుకున్నాం. అయితే అదే సమయంలో ఆరీ ఎలెక్సా సిరీస్ మొదలైనాయి. సో ఆరీ అభిమానులంతా ఒక్కసారిగా ఈ కెమెరా మీద పడ్డారు. సో ఒక విధంగా ఆరీ వర్సెస్ రెడ్ వార్ మొదలైంది అనుకోవచ్చు. మేము తర్వాత తీసిన ఆంధ్రపోరి సినిమా రెడ్ ఎపిక్ డ్రాగన్ తోటే తీసాము. అది కాక మొదటిసారిగా డ్రోన్ కెమెరా వాడాము. దానికి క్వాడ్రాకాప్టర్ అంటే 4 fans 4 motors ఇదే ఉండేది. 4Kలో షూట్ చేసింది కానీ బట్ ఎడ్జెస్ మొత్తం డిస్టార్ట్ అయిందని డిఐలో దాన్ని స్ట్రైట్ చేయడం కోసం అని చెప్పని ఒక ప్లగిన్ వాడాము. దానివల్ల క్వాలిటీ కొద్దిగా తగ్గింది. 2016లో తీసిన అయితే 2.0 సినిమా కోసము ఆరీ ఎలెక్సా XT వాడాము. సెకండ్ యూనిట్ కెమెరాగా 5D కంటిన్యూ అయింది. ఒక 2 days స్పెషల్ షూట్ కోసము సోనీ A7S కెమెరా వాడాము. అయితే 3 రోజుల గెరిల్లా షూటింగ్ కోసము ఒక స్టిక్ గింబల్కి GoPro కెమెరా తగిలించి ఊరంతా తిరిగాము. చార్మినార్, హైటెక్ సిటీ, బస్సుల్లో ఎక్కాము, తిరిగాము, అమీర్పేటలో తిరిగాము. గోల్కొండలో పర్మిషన్ లేకుండా చేస్తుంటే సెక్యూరిటీ గార్డ్ పట్టుకొని మమ్మల్ని మా గింబల్ స్టిక్తో మమ్మల్ని కొట్టుకుంటూ పరిగెత్తాడు. సో దిస్ ఎ వండర్ఫుల్ మెమరీ. 2020లో తీసిన గ్రే సినిమా కోసము ఎలెక్సా SXT వాడాము. సెకండ్ యూనిట్ కెమెరాగా XT వాడాము. సినిమా మొత్తము గ్రే స్కేల్లో అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి కలర్స్ మీద కన్నా కూడా లైట్ అండ్ షాడో మీద, అలాగే మిర్రర్ అండ్ గ్లాస్ రిఫ్లెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. నేను ఒక విద్యార్థిగా సినిమాటోగ్రఫీని స్టడీ చేశానని చెప్పుకోగలను. ఇక 2022లో #కృష్ణరామ సినిమా కోసము RFC దగ్గర ఆరీ LF అంటే లార్జ్ ఫార్మాట్ కెమెరా ఉందనంటే దాన్ని నోరూరి వెంటనే బుక్ చేసాము. ఆ సినిమాకి యాక్చువల్గా అవసరం లేదు. అలాగే సెకండ్ యూనిట్ కెమెరాగా మినీ LF వాడాము. నేను మధ్యలో ప్రసాద్ ల్యాబ్స్లో దాదాపు 2 ఏళ్ల పాటు మేనేజర్గా ఉన్నప్పుడు వాళ్ళు రెడ్ మాన్స్ట్రో రేంజర్ కెమెరాస్ తెప్పించారు. అలాగే నేను ఒక యాడ్ ఫిల్మ్ కోసం మధ్యలో సోనీ వెనిస్ కెమెరా వాడాను. ఐఫోన్ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము. లెన్స్ అడాప్టర్ దొరుకుతుందేమో అని ప్రయత్నించాం కానీ అప్పుడు దొరకలేదు. ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నట్టు. అంటే మన సినిమా లెన్సెస్ ఫోన్కి పెట్టగలిగే అడాప్టర్. సో ఇది నా జర్నీ. 30 ఏళ్లలో దాదాపు 30 కెమెరాలు, ఫిల్మ్ కెమెరాలు, బ్రాడ్కాస్ట్ కెమెరాలు, DSLR, స్టాండర్డ్ డెఫినేషన్, హై డెఫినేషన్, 2K, 4K, 8K అన్నీ చూసాను. అవుట్పుట్ ఫిల్మ్ రీళ్లు, టేపుల నుంచి మెమరీ చిప్స్లోకి, సర్వర్లోకి, హార్డ్ డిస్క్లోకి, చివరికి డైరెక్ట్గా క్లౌడ్లోకి వెళ్ళటాన్ని చూస్తున్నాను. ఫిల్మ్ క్వాలిటీ ఒక్కసారిగా కింద పడి స్టాక్ మార్కెట్ లాగా మళ్ళీ ఒక్కసారి పైకి లేవటాన్ని చూసాను. ఒక్క గీత పడ్డా ఒప్పుకొని ఆ బ్రాడ్కాస్టర్లు ఇప్పుడు మొబైల్ ఫుటేజ్ అయినా పర్వాలేదని ముందు రావటాన్ని చూస్తాను. డిజిటల్ ప్రాసెస్కి అలవాటు పడటానికి కెమెరామెన్లు, ఎడిటర్లు, పోస్ట్ ప్రొడక్షన్ టెక్నీషియన్లు తడబట్టాన్ని చూశాను. ఆరీ వర్సెస్ రెడ్ వర్సెస్ సోనీ యుద్ధాలు చూశాను. ఎనలాగ్ ఫిల్మ్, కత్తెర్ ఎడిటింగ్, రీళ్లు స్పూళ్ల మధ్యలోనే పడుకొని ఎడిటింగ్ రూమ్లో రాత్రిళ్ళు నిద్రపోవడం. ఇక రిలీజ్కి ముందు ల్యాబుల దగ్గర ప్రింట్లు ఆడవడం, బస్తాల కొద్ది నోట్లు తీసుకొచ్చి గుమ్మరించడం, ఆ బస్తాల మీదే పొద్దున బ్యాంకు తెరిచే వరకు పడుకొని నిద్రపోయే సెక్యూరిటీ గార్డు, ల్యాబుల దగ్గర జరిగే రాజకీయాలు, థియేటర్ల మధ్యలో ప్రింట్ల డబ్బాలు పట్టుకొని పరిగెత్తే అటెండర్లు, అలాగే రిలీజ్ రోజు టాక్ను బట్టి 2వ రోజు 3వ రోజు టేపులను కత్తెర్లు పట్టుకొని పరిగెత్తే ఎడిటింగ్ అసిస్టెంట్లు, ఇవన్నీ చూశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్క మౌస్ క్లిక్తో జరిగిపోవటాన్ని చూసి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నా తరం ఫిల్మ్ మేకర్లు 3 తరాల ఫిల్మ్ మేకింగ్కి ప్రతినిధి.